మా రిపోర్టర్లు ఉన్నారు చూడు. ఎటు వేలు ఇక్కడ రోజు పోయి వాళ్ళంతా అట్లన్నా. ఏంది అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈనాటి విలేకరుల సమావేశంలో నాతో పాటు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి జయశ్రీ గారు, అదే రకంగా భారతీయ జనతా పార్టీ చాలా సీనియర్ నాయకులు, మరి మాజీ శాసనసభ్యులు అయినటువంటి పెద్దలు వన్నాల శ్రీరాములు గారు కూడా పాల్గొంటున్నారు. మిత్రులారా, గత 2 రోజుల నుంచి టిఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులకి, మంత్రులకి, ఇతర టిఆర్ఎస్ పెద్దలకి అమిత్ షా గారు వచ్చి మాట్లాడి వెళ్ళినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కంటి మీద కునుకుంటలేదు, తిందామంటే పేయికి పడతలేదు, బయటకు పోదామంటే మనసు ఒప్పటల్లే. ఇది టిఆర్ఎస్ నాయకుల యొక్క పరిస్థితి, స్థితి, గతి. ఇక క్యాబినెట్ లో కొంతమంది పనిలేని మంత్రులు, పనికిరాని మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు పదే పదే విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాం అన్నట్టుగా పెదాల మీదకి వెళ్ళి విమర్శిస్తున్నారు. కారణం ఏంటంటే అమిత్ షా గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా వాస్తవమే కాబట్టి. ఇక పోతే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ గమనించాలి. ప్రతి నిత్యం చిన్నప్పటి నుంచి పట్టు పరుపు మీద పడుకునేటువంటి కేటీఆర్ పుట్టంగానే బంగారు కంచంలో, బంగారు గిన్నెలో, బంగారు చెంచాతో జీవితం ప్రారంభించినటువంటి ఒక కేటీఆర్ పేద ప్రజల కష్టాలు తెలుస్తాయా? పేద ప్రజల యొక్క ఇబ్బందులు తెలుస్తాయా? ఉన్న పలంగా ఓవర్ నైట్ తండ్రికి కొడుకు కాబట్టి మంత్రి అయ్యాడు కదా అని చెప్పని పిచ్చి పిచ్చిగా ప్రేలాపన చేస్తా ఉన్నాడు. ది మోస్ట్ కరప్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ద కేసీఆర్ టీమ్ ఈజ్ కేటీఆర్ అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. అండ్ ఆల్సో మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ మినిస్టర్, irresponsible minister in his own ministry. He has violated the rules and regulations and he has constructed a farmhouse by violating in 111 area అని చెప్పని, జీవో అని చెప్పని మనం చేస్తున్నాం. ఆయనట ప్రధానమంత్రిని విమర్శిస్తాడట, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అసలు పురపాలక శాఖ కార్యాలయంలో మన యొక్క మంత్రిత్వ శాఖ పరిధిలో ఇప్పటి వరకు ఏసీబీ పట్టుకున్నటువంటి అనేక మంది అధికారులలో ఎక్కువ మంది పురపాలక శాఖ వాళ్ళే. ఇంకా చెప్పాలంటే వీళ్ళంతా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళే. ఒక 10 రోజుల కిందట ఒక 13 ఎకరాలు 150 కోట్ల విలువ చేసేటువంటి ఒక ప్రభుత్వ భూమిని ఉన్న బలంగా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తే పత్రికల్లో వచ్చినటువంటి కథనాల వల్ల ఆగవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఈయన శాఖ పరిధిలోనే అఫీస్పేట్ భూముల కుంభకోణం కావచ్చు, మియాపూర్ భూముల కుంభకోణం కావచ్చు, అక్రమ కట్టడాలు కావచ్చు, అక్రమ నిర్మాణాలు కావచ్చు, అక్రమ లేఅవుట్లు కావచ్చు, మోకాల్లోతు నీళ్లు కావచ్చు, బురద నీళ్లు మంచినీళ్లుగా పారడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈయన యొక్క మంత్రిత్వ శాఖలోనే జరుగుతున్నటువంటి విషయం, ఈయన యొక్క పాలనలోనే కనబడుతున్నటువంటి ఒక దృశ్యం. ప్రజలు ఎందుకు ఈ యొక్క కొడుకుని మనం మంత్రిగా పెట్టుకున్నామని చెప్పని బాధపడుతున్నారని చెప్పని నేను మనవి చేస్తున్నాను. నిన్న మొన్నటి వరకు తండ్రి
ఆ తర్వాత కొడుకు. ఈ ఇద్దరు తండ్రి కొడుకుల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పురపాలక శాఖ మొత్తం కూడా భ్రష్టు పట్టింది, అవినీతిమయమైంది. భారతీయ జనతా పార్టీ ఏమో ఒక మిషన్ కొరకు ఈ దేశాన్ని పరిపాలిస్తా ఉంటే ఈ తండ్రి కొడుకులు కమిషన్ కొరకు పాలన కొనసాగిస్తున్నారని చెప్పని నేను మీకు పేర్కొంటా ఉన్నా. ఒక విజనరీతో ఒక విజన్ కొరకు ఈ దేశాన్ని నడిపించాలని చెప్పని మోడీ భావిస్తూ ముందుకెళ్తా ఉంటే డివిజన్ చేయటం కొరకు వ్యవహారం చేస్తున్నటువంటి ఒక పని ఈ తండ్రి కొడుకులదని చెప్పని నేను పేర్కొంటున్నా. ప్రపంచంలోనే పేరు గడించినటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు. ప్రపంచ దేశాల మన్ననలు పొందినటువంటి ఒక వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రపంచానికే ఆరోగ్యం సంబంధించినటువంటి విషయంలో కరోనా వ్యాక్సిన్ ని భారతదేశం కనుగొనటమే కాకుండా సరఫరా చేసినటువంటి మొట్టమొదటి దేశం ప్రపంచాల్లో ఏదైనా ఉందంటే అది భారతదేశం అని చెప్పని నేను పేర్కొంటున్నా. అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క చొరవ వల్లనే సాధించుకున్నటువంటి ఒక మనం ఫలితంగా మనం పేర్కొనవలసినటువంటి అవసరం ఉంది. ఆయనన విమర్శించేది, ఆయనన ఇంకో రకంగా మాట్లాడేది అంటే ఆలోచించుకోవాలి. ఈ కేటీఆర్ అనేటువంటి కొడుకు ఏ రకంగా వ్యవహరిస్తున్నాడు అన్నది గమనించాలి. తండ్రి అలా, కొడుకు ఇలా. వీళ్ళు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారట, రాష్ట్రం కొరకు వీళ్ళు మాట్లాడతారట. వీళ్ళు మాట్లాడుతున్నది కుటుంబం కొరకు, వీళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళ కొరకు, వీళ్ళు చేస్తున్నది ఆ నలుగురు కొరకు. ఇది చూస్తున్నటువంటి చరిత్ర, నడుస్తున్నటువంటి ఒక చరిత్ర. మరి అనేక మంది మంత్రులు ఉన్నారే, అనేక మంది నాయకులు ఉన్నారే. ఏ సందర్భం వచ్చినా, ఎవరొచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా, బండి సంజయ్ గారు మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, అమిత్ షా మాట్లాడినా, నడ్డా గారు మాట్లాడినా, ఎవరు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడినా కూడా మాట్లాడేటువంటి వాళ్ళు హరీష్ రావు, దయాకర్ రావు, కేటీ రామారావు, కవితారావు, సంతోష్ రావు, వీళ్ళకి ఏవీ రావు. ఇది మనకు కనబడేటువంటి ఒక విషయం. ఇది మనకు కనబడేటువంటి విషయం. అంటే వీళ్ళే అన్ని అన్నట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు. అందుకనే నేను అన్నా, పని లేని మంత్రులు ఎక్కువయ్యారు, పనికిరాని మంత్రులు ఇంకా ఎక్కువయ్యారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇక పోతే అమిత్ షా గారిని వీళ్ళు విమర్శిస్తున్నారు. అమిత్ షా గారు పేరు మార్చుకుని అబద్ధాల షాగ పెట్టుకుంటే మంచిదని చెప్పన్నారు. అమిత్ షా గారు మాట్లాడినటువంటి దాంట్లో ఏది అబద్ధం? ఈ 3 ఎకరాల దళితులకి భూమి ఎందుకు ఇవ్వలేదు అని మాట్లాడింది అబద్ధమా? దళితుండే నువ్వు ముఖ్యమంత్రి చేస్తావన్నావు కదా, అది అమలు ఎందుకు చేయలేదు అన్నది అబద్ధమా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ రాష్ట్రంలో అమలు జరగటం లేదు అన్నది అబద్ధమా? అది అందటం లేదు అన్నది అబద్ధమా? దేశమంతా ఆయుష్మాన్ భారత్ తో కరోనా బాధితులు లబ్ధి పొందుతా ఉంటే ఇక్కడ ఎందుకు పొందటం లేదు అని మాట్లాడటం అబద్ధమా? నిజమే కదా అది. అగ్రకులాల్లో ఉన్నటువంటి నిరుపేదలకి 10% రిజర్వేషన్ అమలు జరగటం లేదు అని అంటాం అబద్ధమా? అవకాశవాద రాజకీయాలు నడుపుతూ ఫిరాయింపులను పెంచి ప్రోత్సహిస్తూ తెలంగాణ ద్రోహిగా మారాడు కేసీఆర్ అని అంటాం అబద్ధమా? నిజాంని పొగిడి నిజామే నవాబు, ఆయనే అభివృద్ధి చేశాడు అని కేసీఆర్ అన్నటువంటి మాటని మాట్లాడటం అబద్ధమా? ఇవన్నీ రికార్డులో ఉన్నాయి. ఇవన్నీ శాసనసభ రికార్డులో ఉన్నాయి, లోక్సభ రికార్డులో ఉంది, లోకల్ సభ రికార్డులో ఉంది. ధనిక రాష్ట్రం వల్ల అప్పుల రాష్ట్రంగా మారింది అని అమిత్ షా అంటాం అబద్ధమా? ఇది కుటుంబ పాలన అని అంటాం అబద్ధమా? ఇది నియంత పాలన అని అంటాం అబద్ధమా? ఇక ఫసల్ బీమా యోజన ఇక్కడ అమలు జరగటం లేదు అని అంటాం అబద్ధమా? 2,52,202 కోట్లు ఇచ్చారని అమిత్ షా అంటాం అబద్ధమా? ఏది అబద్ధం? అసలు వంచడం, మోసగించడం, మరి మాట తప్పటం, మడమ తిప్పటం, మరి అవకాశవాద రాజకీయాలకి పరాకాష్ఠగా పాలన కొనసాగించడం అనేది ఈ కేసీఆర్ కుటుంబానికి చెల్లింది, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెల్లింది.
ఈ టిఆర్ఎస్ పార్టీకే చెల్లింది. అందుకనే ఈ టిఆర్ఎస్ కి నూకలు చెల్లినాయని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నది, అభిప్రాయపడతా ఉన్నది. కేంద్రం బియ్యం కొంటుంటే కొనటం లేదు అని కేసీఆర్ మాట్లాడినటువంటి మాట అనటం అబద్ధమా? అరే ఈరోజు జరుగుతున్నటువంటి విషయం, నడుస్తున్నటువంటి చరిత్ర, ఈ రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగినాయి, ఆత్మహత్యలు పెరిగినాయి, నీళ్లు నిధులు నియామకాలు ఇంకా తెలంగాణ ప్రజలు నోచుకోలేకపోయారు అని అంటాం అబద్ధమా? అసలు అబద్ధాలకి, అక్రమాలకి, అరాచకాలకి, అవినీతికి, అసమర్థ ప్రభుత్వానికి విశ్వసనీయత లోపించినటువంటి దానికి మారుపేరు, దానికి చిరునామా, దానికి అడ్రస్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇకపోతే నిన్నగాక మొన్న కేటీఆర్ ఒక సమీక్ష నిర్వహించాడు. ఆ సమీక్షలో పురపాలక శాఖ కార్పొరేషన్లు, పురపాలక శాఖ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు అందరు కూర్చొని ఉంటే ఈయన ఫస్ట్ మాట్లాడినటువంటి మాట ఏం తెలుసా? కౌన్సిల్ సమావేశాలు జరిగేటప్పుడు మీరు ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపివేయండి, మనం ఏం మాట్లాడాలనుకున్నామో అది బయటకు పోయి అదే మాట్లాడాలి అని చెప్పాడు. ఎందుకు అని చెప్పాను ఒక ఆయన అడిగితే, నీళ్ల గురించి మాట్లాడినా, కరెంటు గురించి మాట్లాడినా, లోపాల గురించి మాట్లాడితే అంతా కూడా బయటకు పోతుంది, కాబట్టి అది పోకూడదు అని చెప్పిన మాట వాస్తవం అని చెప్పని నేను పేర్కొంటున్నా. ఇకపోతే హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఫెయిల్డ్ మినిస్టర్, ఉద్యమకారుడుగా కూడా ఫెయిల్డ్ ఉద్యమకారుడు. ఆయన అందరికీ అగ్గిపెట్ట దొరుకుతుంది, ఈయనకు మాత్రం అగ్గిపెట్ట దొరకలే. అది ఫెయిల్డ్ మినిస్టర్ కిందకే వస్తుంది, ఫెయిల్డ్ ఉద్యమకారుడు కిందకే వస్తుంది అని చెప్పని నేను పేర్కొంటున్నా. ఇకపోతే ఈయన జనగామ హాస్పిటల్కి పోయాడు. హాస్పిటల్కి పోతే అక్కడ ఉన్నటువంటి రోగిని అడిగాడు. మొత్తం మీడియాని తీసుకుపోయి ఆ రోగిని అడిగితే రోగి తన అంతరంగాల్లోకెళ్ళి, కళ్ళల్లోకెళ్ళి నీళ్లు తెప్పించుకొని, ఇక్కడ ఉంటే మందులు లేవు, ఆక్సిజన్ లేదు, ఇంజక్షన్ లేవు, చూసే నాడు లేదు, తిరుగుతున్నవి ఎలుకలు, పిల్లులు, పందులు అని చెప్పని పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత ఆయన అధికారులు ఏదో శాసిస్తున్నట్టుగా నటించాడు. ఈ 8 ఏళ్ల తెలంగాణ సాధించుకున్నటువంటి ఒక పరిపాలనలో ఇప్పటికీ ఆసుపత్రుల కాడ కుక్కలు, పందులు, పిల్లులు తిరుగుతా ఉంటే, ఎలుకలు కాటేసి మనిషి చచ్చిపోతా ఉంటే పట్టనటువంటి ప్రభుత్వం, గిట్టనటువంటి ప్రభుత్వం, వీళ్ళు మోడీ గారిని విమర్శిస్తారు. వీళ్ళ శాఖలలో వీళ్ళు ఏం పీకలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు, వీళ్ళంతా కూడా పనికిరాని మంత్రులు, వీళ్ళ శాఖల్లో ఒరగబెట్టేది ఏం లేదు, కానీ వీళ్ళు మాట్లాడటానికి ఇంకోటి ఏదో మాట్లాడటానికి ముందుకు వస్తా ఉన్నారు. 8 ఏళ్ల తర్వాత ఈ మంత్రికి గుర్తుకొచ్చింది ఏమని, ఉస్మానియాలో రోగులు చాలా మంది వస్తారు, గాంధీలో రోగులు ఇంకా ఎక్కువ వస్తారు, ఈ రోగులకి 5 రూపాయల భోజనం అందించాలని 8 సంవత్సరాల తర్వాత ఈ యొక్క మంత్రికి గుర్తొచ్చిందని చెప్పని నేను పేర్కొంటున్నాను. అంటే వీళ్ళు పాలన గాలికి వదిలేశారు, పరిపాలన అంతకంటే వదిలేశారు. ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందంటే రాజకీయ విమర్శ, ఇలా పర్యటన ఉందంటే రాజకీయమైనటువంటి ప్రసంగం, వీళ్ళ యొక్క కార్యాచరణ ఉందంటే అది పొలిటికల్లీ మోటివేటెడ్ యొక్క కార్యాచరణగానే మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక రోజులు లెక్క పెట్టుకోవాలి. వీళ్ళు ప్రజా సంగ్రామం మహా సంగ్రామంగా మారింది. ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయటం, దోషిగా ద్రోహిగా నిలబెట్టడం, మరి ప్రజలే ఎండగడుతున్నటువంటి ఒక వైనంలో వీళ్ళ యొక్క పబ్బం గడవదని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ, మరి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, సొంత నియోజకవర్గం, సొంత పురపాలక శాఖ, సొంత మినిస్టర్ సిరిసిల్లలో వాళ్ళ పార్టీ కౌన్సిలర్ మీటింగ్లో హాల్లో ఉంటుంది. అవును, కౌన్సిలర్లకి 2% కమిషన్ ఇస్తారు కదా, అది మంత్రికి ఇస్తారు, ఎమ్మెల్యేకి ఇస్తారు, మాకు ఇస్తారు అని స్వయంగా ఆమెనే మాట్లాడింది, వైరల్ అయింది. ఎక్కడో కాదు, కేటీఆర్ యొక్క నియోజకవర్గం, కేటీఆర్ యొక్క పురపాలక శాఖ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ మాట్లాడినటువంటి మాట. వీళ్ళు కమిషన్లకి పెట్టింది పేరు వీళ్ళు, అదే మేము మిషన్ కోసం పనిచేస్తున్నాం. ఇది నడుస్తున్నటువంటి చరిత్ర. ఇప్పటికన్నా ఇక కాలం దగ్గర పడ్డదని గుర్తుపెట్టుకోండి, కళ్ళు తెరవండి. ప్రజలు తరిమి కొట్టేటువంటి రోజులు వచ్చినాయి, మిమ్మల్ని తరిమి కొడతారు. ఈ యొక్క విషయంలో మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రిని కానీ
వీళ్ళు విమర్శిస్తే, వీళ్ళు ప్రశ్నిస్తే, వీళ్ళు నిలదీస్తే, ఇంకో రకమైనటువంటి వ్యంగ్యంగా మాట్లాడితే మాత్రం ఈ రాష్ట్రంలో ఈ మంత్రులు గాని వీళ్ళని గాని తిరగనిచ్చే ప్రశ్న లేదు. వీళ్ళ తాట తీస్తామని చెప్పని, తోలు తీస్తామని చెప్పని వెంటబడి వేటాడి వీళ్ళని తరిమి తరిమి కొట్టేటువంటి రోజులు అతి సమీపంలోనే ఉన్నాయని చెప్పని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుందని చెప్పని పేర్కొంటున్నారు. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని do watch I Dream.